హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్షు కుక్స్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక గ్రౌండ్ నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ సాయి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయినవన్నీ పక్కకి తీసుకోండి. అదే ఆయిల్లో చిక్కగా తీసుకున్న చింతపండు రసం వేసుకోండి. ఈ చింతపండు రసం దగ్గరకు అయ్యేలోపు మనం క్విక్గా ఒక మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి, సగం అల్లం ముక్క, 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని జస్ట్ పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి. ఇప్పుడు చింతపండు ఇలా దగ్గరకు వచ్చాక 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులోకి మనం దంచుకుని పెట్టుకున్న మిక్స్చర్ని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోండి. రైస్ అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని ఇందులోకి వేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్షు కుక్స్.